నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. రైట్. సో బర్త్ డీటెయిల్స్ 2 మే 1991 సాయంత్రం 5:55 సాయంత్రం 6:55 6 కరెక్ట్ సార్. 6:50. 6:55 బర్త్ ప్లేస్ రాజమండ్రి. సో ఈ బర్త్ డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నది? కాన్ఫిడెంట్ సార్. డాడీయే రాశారు. సో మీరు ఒకసారి రీచెక్ చేసిన ఓకే సార్. సరే, ఒకసారి ట్రై చేద్దాం. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే నేను జాబ్ చేస్తున్నాను సార్ సాఫ్ట్వేర్ లో. ఏంటిది మీ ప్లాట్ఫామ్? ప్లాట్ఫామ్ వచ్చి నేను డెవలపర్ సార్. అదే ఏం లాంగ్వేజ్? జావా డెవలపర్. జావా జావా డెవలపర్. ఓకే, రైట్ రైట్ రైట్. అంటే మీరు ఫుల్ స్టాక్ కాదా? వచ్చు సార్, కానీ నేను మోస్ట్లీ బ్యాక్ ఎండ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఓకే ఓకే ఓకే. కెరియర్ స్టార్టింగ్ లో మొత్తం ఫుల్ స్టాక్ చేసామని, కాకపోతే ఇప్పుడు ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ ఎండ్ వరకు చేస్తున్నాను సార్. ఓకే ఓకే. యా, బర్త్ టైం నిజంగానే చాలా వరకు యాక్యురేట్ ఉంది. మనము 50 తీసుకుందాం, సెట్ అయిపోతుంది. ఓకే సార్. తులా లగ్నం వచ్చింది, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం వచ్చింది కదా? కరెక్ట్ సార్. కరెక్ట్ సార్. ఓకే, గండాంతర నక్షత్ర పాదం. చెప్పండి, ఏం కావాలి? హోమ్ లోన్ తీసుకున్నాం సార్, అది క్లియర్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎవరు సార్. తీసుకున్నారు హోమ్ లోను? నేనే తీసుకున్నాను సార్. ఓకే, అది ఎప్పుడు తీసుకున్నారు? అది 2 years బ్యాక్ సార్. అంటే తీసుకునేటప్పుడు మీరు అనుకోలేదా క్లియర్ అవుతుందా లేదా అని? అంటే చెక్ చేసిన తర్వాత అవుతుంది అని చెప్పేసి ఎక్కువ కష్టపడాలని చెప్పి అన్నారు సార్. సో దాని గురించి ఒక చెక్ సో ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ తో మీరు హోమ్ లోన్ తీసుకున్నారు? అంతే సార్. ఫస్ట్ ఇప్పుడు మీ హోమ్ లోన్ మీరు తీర్చలేకపోతే ఆ ఆస్ట్రాలజర్ని కొడతారా? అలా కొట్టలేదు సార్, అదేం చెయ్యండి సార్, జస్ట్ ఒక హోప్ అంతే. ఇప్పుడు ఎప్పుడైనా మనం చేయాలనుకున్నది మనం చెయ్యాలి. ఓకే, మిగిలిన ఏదైనా ఎవరేది చెప్పినా అది ఒక ఇన్సైట్ అంతే. చెప్తాడు రోడ్డు మీద పోయేటాడు 100 చెప్తాడు, మనం చేయాలనుకున్నదే మనం చేయాలి, అంతేనా? సో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన మీద వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు, అంతేనా? సో బోల్డ్ మేడ్ పారాసిటమాలే పని చేయలేదని అంటే ఎట్లా? అట్లుంటది. సో మన డెసిషన్ మనం తీసుకోవాలి. సరే. సో మీకు హోమ్ లోన్ తగ్గ ఈఎంఐ పే చేయడానికి కావాల్సిన రెవెన్యూ మీ జాబ్ నుంచి రావట్లేదా? వస్తుంది సార్. మరి ఎందుకు భయం? ఎందుకు? ఆల్రెడీ చెప్పింది కదా, చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు చెక్ చేయాలి? 15 years పెట్టాను కదా, ఈ మధ్యలో ఏమైనా స్ట్రగుల్స్ వస్తే ఏ పీరియడ్ లో మనం కొంచెం కాషియస్ గా ఉండి దానికి అమౌంట్ దాచుకొని పే చేయడానికి రెడీగా ఉండడానికి అని చెప్పి అంతే. అది చెప్పినా చెప్పకపోయినా కాషియస్ గానే ఉండాలి కదా? సార్, అది కూడా కరెక్టే. దానికి ఆస్ట్రాలజీ ఎందుకు మరి? సో ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా సార్, అది క్లియర్ చేసుకుందామని. నేను ఇప్పుడు ఇంకోటి చెప్పాను అనుకో, అప్పుడు ఇంకో ఫియర్ గా. కానీ అదే అధిగమించచ్చు కదా సార్ ఆ ఫియర్ ని. సరే, ఇంకేం కావాలి అయితే? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్ గా మార్చ్ 8న సో 1,34,900 సమ్ సైబర్ క్రైమ్ జరిగింది సార్. నా సెల్ నుంచి, అంటే నా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ పోయింది. సో క్రెడిట్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ ని ఎప్పటికప్పుడు 0 అమౌంట్ లిమిట్ కి బ్లాక్ చేయట్లేదా మీరు? అది నేను చేయలేదు సార్ ఆ రోజున. సో వేరే వర్క్ నుండి వాళ్ళు రీసెంట్ గా పంపించిన కార్డ్ అని చెప్పేసి వాళ్ళే చెప్పారు అప్డేట్ చేసుకోమని. సో మీరు ఈ సెట్టింగ్స్ వేసుకోలేదంటే చేస్తున్నంటే డీటెయిల్స్ అవిగా మొత్తం 1,34,900 పోయింది. నేను సైబర్ క్రైమ్ కి అండ్ పోలీస్ అన్ని రిపోర్ట్ చేశాను. సో అమౌంట్ వెనక్కి వస్తుందా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. పోయింది, వస్తుందా అంటే అది డౌటే సార్, రాదని వాళ్ళు. నెక్స్ట్ కాకపోతే ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 crore పర్ ఇయర్ ఎర్న్ చేస్తున్నారు అనుకో, 1 lakh అనేది మీకు పెద్ద విషయం కాదనుకో, అది మీ చార్ట్ ఎట్ట కనబడుతుంది నా డౌట్, అర్థమైందా? అదే మీ లైఫ్ సేవింగే 1,34,000 అనుకో, అప్పుడు మీ చార్ట్లో కనబడవచ్చు. అదొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 years బ్యాక్ వెళ్తే మనకి ఏరోప్లేన్ ఎక్కిన వాడికి గగన విహార యోగం అని మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు 2,000 పెడితే ఎవడైనా ఎక్కచ్చు. దానికి గగన విహార యోగాలన్నీ అవసరం లేదు కదా.
అవును సార్. అట్లా అనమాట. సో కాబట్టి అది రిలేటివ్గా తీసుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నేను చేసే జాబ్ చేస్తున్నాను కదా సార్, సెకండ్ ఇన్కమ్ ఏమైనా జనరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇది ఏమన్నా బిజినెస్ కానీ లేకపోతే ఏమన్నా వర్క్ అవుతుందా లేదా? బిజినెస్ అంటే మీరు ఆల్రెడీ థాట్ ప్రిపేర్ చేశారా? స్టార్ట్ అంటే కొన్ని ఫ్రెండ్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నాయి సార్, కాకపోతే అది ఇంకా వచ్చి చాలా వరకు ఆగిపోతున్నాయి. అది ఓకే, అది ఏం And- దేనికి సంబంధించింది అనుకుంటున్నారు? అది ఆ, అది వచ్చి పర్టికులర్ గా ఇదే అని అనుకోలేదు సార్, ఏది బాగుంటది అని చెప్పేసి డిసైడ్ అవుతున్నాం సార్ ఫస్ట్ ప్లాన్ అయితే. ఆ డిసైడ్కి ఓ లిస్ట్ ఉంటుందిగా. అంటే లైక్ ఐరన్ మెటల్స్ గురించి కానీ, లేకపోతే సిమెంట్ కానీ, ఆయిల్ కానీ, లేకపోతే బాదం కానీ, ఇలాగ డిఫరెంట్ తీసుకున్నాం సార్. అందులో ఏదన్నా ఒకటన్నా వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పేసి థింక్ చేస్తున్నాం. ఓకే, ఇంకా అండ్ ప్రీవియస్ గా నేను ఒక బిజినెస్ చేశాను సార్, అంటే రిలేటివ్స్ తోనే. సో వాళ్ళకి అమౌంట్ ఇచ్చాను. సో కార్ బిజినెస్ పెట్టాం కానీ సో అమౌంట్ అయితే రాలేదు, అండ్ ఇంకా స్టిల్స్ తక్కువ ఉంది అది. కార్ బిజినెస్ ఆ అంటే car ఏంటిది ఇంకా అది? సో కార్ బిజినెస్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్, ఓకే ఓకే, సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మడం. అది దాని మీద సో అమౌంట్ మనం మీరు పెట్టాము. కార్ని మొత్తం పర్చేజ్ చేస్తారా, ఓన్లీ లీడ్ తీసుకుంటారా అంతేనా? నేను ఏంటంటే స్లీపింగ్ పార్ట్నర్ అమౌంట్ ఇచ్చి వాళ్ళు బాగుండాలని చెప్పి ఇచ్చాను సార్, కొద్దిగా వాళ్ళు పైకి వస్తారని. సో కాకపోతే ఏంటంటే ఇచ్చిన అమౌంట్ కూడా పెండింగ్ ఉండిపోయి రావట్లేదు. అది అంటే వాళ్ళు ఎంతకి పైకి వచ్చారా? రాలేదు సార్. ఓకే సరే, మరి వాళ్ళు అది- రాలేదు కాబట్టి ఇవ్వట్లేదా? అది ఇంకా కార్ వెళ్ళలేదు సార్, అది దాని గురించి నేను ఫాలో అప్ చేసుకుంటానే ఉన్నాను. అంటే So, ఒక first కార్ car అయితే సెకండ్ గా- హ్యాండ్ పర్చేజ్ చేసుకుని అలా పెట్టుకున్నారు, అది సేల్ అవ్వట్లేదు కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదా? ఫస్ట్ కార్ ది అమౌంట్ ఇచ్చేసారు సార్ వాళ్ళు. అప్పటికే 1 year దగ్గరగా అయింది. మ్మ్. సో వాళ్ళు నేమ్ మీద పెట్టుకున్నారు, అవ్వలేదు. సో నెక్స్ట్ నా నేమ్ మీద పెట్టి చూద్దాం అనుకుంటే చేంజ్ చేసుకున్నాం. అయిన 2 days కి కార్ అయిపోయింది. అయిపోయిన ఒక 15 days కి నాకు చెప్పారు సో అయిందని. మ్మ్. సో దాని అమౌంట్ వచ్చి 2 months తర్వాత ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ కార్ వచ్చి నేను చెప్పాను కొంచెం ఏదో ఒకటి చేంజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం అంటే, సో రెస్పాన్స్ లేదు ప్రాపర్ గా. సో దాన్ని అలాగా అయిపోయి 1 year అయింది కానీ రెడీ అయ్యి, కానీ ఇప్పటికి వచ్చి 1 year నుంచి అది వెళ్ళట్లేదు కారు, అలా ఉండిపోయింది. మ్మ్. అది ఓకే, నెక్స్ట్. అంతేనా క్వశ్చన్స్? మ్యారేజ్ ఎందుకు లేట్ అయింది అనేది నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇంతకీ మ్యారేజ్ అయిందా లేదా? లేదు సార్, అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు? ఆ, ఎందుకు reason అవ్వలేదో ఏంటని కావాలా, చెప్తాను. ఎప్పుడు అవుతుందో కావాలా? ఎప్పుడు అవుతాదో అండ్ ఎందుకు అవ్వలేదు రెండు కావాలి సార్. ఎందుకు అవ్వలేదు, ఎందుకు కావాలి? తెలియాలి కదా సార్, అంటే సో చాట్ లో దేని వల్ల అనేది తెలిస్తే కొంచెం ఏమన్నా దేవుడికి వెళ్ళి పూజలు చేసుకోవడం ఏదో ఒకటి ఉంటుంది కదా అని. చేస్తే మీరు పాస్ట్ ఎట్లా మార్చగలుగుతారు? పాస్ట్ మార్చలేను సార్. కదా, రైట్. సరే అవును సార్. చూద్దాం. ఒకసారి నేను ఏమన్నా చెప్పగలుగుతానేమో. యుఎస్ వెళ్ళే ఏమన్నా ఆపర్చునిటీ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలియాలి సార్ నుంచి సార్. చాట్ అర్థం చేసుకుందాం. నేను అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతానా లేదో తెలీదు, ట్రై చేస్తాను. సారీ సార్, మేబీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగాను, సారీ. అది సారీ ఎందుకు, అదేం లేదులే. మన క్వశ్చన్స్ మన ఇష్టం, ఎవరాళ్ళు ఆపేది. సో చూద్దాం. తులా లగ్నానికి అది చాట్ ఎలా ఉందో అర్థం చేసుకుందాం. తులా లగ్నానికి షష్టాధిపతి దశమంలో ఉన్నాడు. తర్వాత రవి సప్తమంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, కానీ 6వ భావంలో ఉన్నాడు. బేసికల్లీ మీది ఏంటంటే గండాంతర నక్షత్ర పాదంలో ఈ యొక్క చంద్రుడు దశమాధిపతి ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ బుధుడు వచ్చేసి మీనంలో డిబిలిటేట్ అయి ఉన్నాడు. ఆ నీచపడిన చంద్రుడు నీచపడిన మళ్ళా బుధుడి యొక్క నక్షత్రం యోగకారకుడే, మళ్ళీ నీచపడిన ఇండివిజువల్ బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. దాన్ని గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో గురువు ఆస్పెక్ట్ చేస్తూ ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి బుధుడు నీచభంగం అవుతుంది. కానీ చంద్రుడు అంటే ప్రొఫెషనల్లీ చాలా కష్టపడాలి అని చెప్తా ఉంది. ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అయినా ప్రొఫెషన్ అయినా ఏదో ఒక విషయంలో ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపెడతా ఉంటుంది, అంత ఈజీగా ఇవ్వనివ్వదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్. మీరు మధ్యలో ఊగొడుతూ ఉండండి. తర్వాత శుక్రుడు కళత్రకారకుడు కదా, ఆ శుక్రుడు లగ్నాధిపతి అయ్యి అష్టమంలో ఉన్నాడు. లగ్నాధిపతి అయ్యాడు, కళత్రకారకుడు అయ్యాడు. అది ఒక పాయింట్. ఆ కళత్రకారకుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? కుజు నక్షత్రంలో ఉంటే కుజుడు కేతు కలిసి ఒకే నక్షత్రంలో ఉన్నారుగా, అక్కడ లైట్ పోయింది. అర్థమైందా? సప్తమాధిపతి పోయాడు, కళత్రకారకుడు పోయాడు, అందులోనూ కుటుంబ స్థానాధిపతి పోయాడు, కుటుంబ స్థానం పోయింది. కాబట్టి ఏంటిది,
మ్యారేజ్ అవ్వడానికి చాలా చాలా కాంప్లికేట్ చేస్తూ ఉంది, అంత ఈజీ కాదు ఈ చాట్లో మ్యారేజ్. ఓకే, సో యూ హ్యావ్ టు పుట్ ఓకే సార్. లాట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట. ఇక మిగిలింది దేవుందయ్యా, నేను చెప్పలేను అనమాట దీనిలో మ్యారేజ్ ఎప్పుడు అనేది చెప్పడం కొంచెం ఛాలెంజింగ్ విషయమే. అయితే కూడా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి, లేదంటే మాత్రం ఈజీగా అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఏదో ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అది కన్సర్న్. మీ రీజన్ ఓకే సార్. దొరికిపోయిందా? ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సూర్యుడి నుంచి గ్రహం దూరంగా వెళ్తా ఉందనుకో, దాన్ని ఎంత బలం పెట్టి మనం లాగి దగ్గరికి తీసుకురాగలుగుతాం? అవును సార్. దానికి ఏం పూజ చేస్తే సెట్ అయిద్ది అంటారు? అవ్వదు సార్, మనమే కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ, చూస్తాను. అవి గ్రహాలు అనేది ఒక పుట్టినప్పుడు ఒక ఫోటో తీశారు, అది ఎట్టా వచ్చింది? పూర్వకర్మ వల్ల పొజిట్ అయ్యి వచ్చింది, అంతే, దట్స్ ఇట్. ఉన్న విషయాన్ని ఏంటిది అనేది యాక్సెప్ట్ చేయాలి, లేని విషయాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది, దక్కంది ఎన్నటికీ దక్కదని. సో అది ఎంత పర్సంటేజ్ అని అర్థం చేసుకుని ఆ పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళ నుంచి మనకు వచ్చేది ఉంది అని అంటే మనం ఎంత అథారిటేటివ్గా బిహేవ్ చేసినా చాలా బాగుంటుంది. అర్థమైందా? అసలు రానే రాదని అంటే నువ్వు ఎంత డాన్స్ చేసినా ఏమీ రాదు మనకు అక్కడ, అంతేనా? అవును సార్. అది ఆ విషయాన్ని మనం రియలైజ్ అవ్వాలి, అర్థం చేసుకోగలగాలన్నమాట. అంటే సరే, ఇప్పుడు మ్యారేజ్ అవ్వద్దు అంటున్నారా, లేకపోతే ఏమంటున్నారు అనేది అంత క్లారిటీ ఈజీ ఏమీ కాదు, అయినా కూడా చాలా జాగ్రత్తగా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయాలనేది ఫండమెంటల్ పాయింట్. అది ఓకే, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఓకే. చెయ్యాలి. అంటే ఏంది, నీకు మాట్లాడే హక్కు అధికారం ఏమీ లేవు, ఆమె ఇట్లా చెప్తే అట్లా వినాలి. అట్లయితేనే ఆమె పెళ్లి ఓకే. చేసుకుంటది. ఓకే అట్లా పెళ్లి ఓకే సార్. చేసుకోవడానికి నేను సిద్ధం అంటే కూడా ఇప్పుడు రావడానికి ఉండాలి కదా, అర్థమైందా? అది టైం ఫ్లో. అవును సార్. అంత సెన్సిటివ్ ఉందని చెప్తున్నాను, భయపెట్టట్లేదు. శుక్రుడు స్వక్షేత్రగతుడు కాబట్టి కొంతవరకు ఒక ప్లస్ పాయింట్, కానీ అష్టమంలోకి వెళ్ళాడుగా, అర్థమైందా? ఉమ్. స్వక్షేత్రగతుడే అయినా కూడా అష్టమంలో ఉన్నాడు కదా. శని వచ్చేసేసి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడేమో గండాంతర నక్షత్ర పాదాన్ని ఫాలో అవుతున్నాడు, అంటే చతుర్థ పంచమాధిపతి అది చెప్తున్నాడు. ఓకే, తర్వాత రాహు వచ్చేసేసి తృతీయంలో ఉంటూ బాధకుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, ఆయన ఎగ్జాల్ట్ అయ్యాడు. సరే, అది ఓకే. తర్వాత సరే, ఓకే, చార్ట్ అనేది కొంచెం ట్విస్ట్గానే ఉంది, అంత ఈజీగా ఏం లేదు. ఓకే, చూడ్డానికి మాత్రం రవి గురువు ఇద్దరు కూడా ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నారు. సో షష్టాధిపతి దశమంలో ఉంటూ భాగ్యభావంలో ఉన్నాడు, అది కొంతవరకు బెనిఫిషియల్. సో కుజుడు కేతు కలిసి ఆ గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేయడం కూడా కొంతవరకు ప్లస్ పాయింట్. రవి సప్తమంలో ఉంటూ అట్లీస్ట్ ఆక్యుపెంట్ అయ్యి ఎగ్జాల్ట్ అయ్యి ఉన్నాడు కదా, సో స్వక్షేత్రంలో ఉన్న శుక్ర నక్షత్రంలో ఉండడం అదొక ప్లస్ పాయింట్. కానీ సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మీకు ఏమైనా కనిపించిందా లేదా? కరెక్టే సార్. ఎందుకంటే 9th లో ఉన్న ప్లానెట్స్ రెండు డిస్టర్బ్ అయ్యాయి, 9th లా డెబిలిటేట్ అయ్యాడు, పితృకారకుడు ఒక్కడే కొంచెం బాగున్నాడు. కాబట్టి అది ఏంటిది, మనకి కెరియర్ పరంగా మనకి ఇస్తూ ఉంటుంది, అంత తొందరగా అటు సైడ్ నుంచి ఇన్హెరిటెంట్గా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఇవ్వదు. కానీ టైం ఫ్లో అర్థం చేసుకుందాం, ట్రై చేద్దాం. 91 నుంచే వద్దాం. స్టార్టింగ్లో ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ వీనక్స్ సెక్స్టైల్ ఇచ్చి మెర్క్యూరీతో ట్రైన్ అయ్యి వెళ్తూ ఉంది, పెద్ద కాంప్లికేషన్ ఏం లేదు. చార్ట్ స్టార్టింగ్లో చాలా డీసెంట్గానే మూవ్ అవుతా ఉన్నది. స్టార్టింగ్లో జరిగిన దశ కేతు దశ, బుధుడు అయిపోయాక కేతు దశ వచ్చింది, నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. చిన్నప్పుడు అంత పెద్ద కాంప్లికేషన్ ఏమి చెప్పను. ఓకే, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఒక్కసాగన మీరు అవునా కాదో చెప్తా ఉంటే నాకు ఎంకరేజ్మెంట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే అంటే అవునా కాదా నేను చెప్పింది? అంటే చిన్నప్పుడు అంటే కొంచెం స్ట్రగుల్ అయితే బాగా ఎక్కువ ఉండేది సార్. మీకు 2000 ఈ సంవత్సరం 99 2000 సంవత్సరం దగ్గర స్ట్రగుల్ చెప్తాను, అక్కడ దాకా పెద్ద స్ట్రగుల్ చెప్పను. అంటే మామూలుగా 10 రూపాయలు ఉన్న సిచ్యువేషన్ అనుకో, 10, 5 ఉంటే 5 అలా నడుస్తుంది. ప్రోగ్రెస్ కాకపోయినా మామూలుగా నడుస్తూ ఉంటుంది. కానీ 2000 దగ్గర ఇబ్బంది చెప్తాను, మీకు ఏమైనా కనిపించిందా లేదా? దాని ముందు కూడా చెప్తాను ఇబ్బంది, ఆగండి. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్కి సెక్స్టైల్ ఇచ్చింది, 96లో కూడా ఆ ఆస్పెక్ట్ ఫామ్ అయింది. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతున్నాడు, అక్కడ ఫాదర్ ప్రొఫెషన్ ప్రోగ్రెస్ అనుకున్నట్టుగా మూవ్ ఆకపోవడం కానీ ఛాలెంజ్ కానీ నేను చెప్తా. మీకు ఏమైనా పని చేసిందా అది 5 years 6 years ఉన్నప్పుడు? అవును సార్, పనిచేసింది సార్. పనిచేసింది. ఓకే, ఏమైంది? అంటే ప్రోగ్రెస్ లైఫ్ అనేది అవ్వట్లేదా? కొంచెం స్ట్రగుల్ లేదు, ఆ స్ట్రగుల్ ఉండేది సార్ ఎక్కువ. ఏం స్ట్రగుల్ అది? అంటే ప్రతిదీ ఏంటంటే కొంచెం
ఈజీగా ఏది వచ్చేది కాదు సార్, కష్టపడేది. ఎవరికి, ప్రతిదీ నేను మీకా పేరెంట్స్ కా? నాకే సార్, నాకే, నాకు పేరెంట్స్ కూడా సేమ్. 5 సంవత్సరాలకి మీకు ఈజీగా రాకపోయడానికి ఏముంది అక్కడ అది? అంటే నన్ను చదివించడం కానీ అవన్నీ కూడా కొంచెం స్ట్రగుల్ తోనే ఉండేది సార్. ఓకే ఓకే, వాళ్ళ కండిషన్ ఆఫ్ ఫైనాన్స్, రకరకాల రీజన్స్. అవును. రైట్, ఇక అక్కడి నుంచి లిఫ్ట్ అవ్వలేదు చార్ట్, ఇక మళ్ళీ లిఫ్ట్ అయ్యేంత వరకు కూడా సెల్ఫ్ ఎఫర్ట్, ఎందుకంటే ఒరిజినల్లీ బాగాలేదు కదా, కాబట్టి కొంత ఇబ్బంది ఉంది. ఓకే, ఉన్నదానిలో కొంత బాగున్న టైం చెప్పాం, అది కూడా అనుకున్నట్టుగా పని చేయలేదు. ఓకే, తర్వాత తర్వాత ఏమీ ఆస్పెక్ట్ లేదు. వెయిటింగ్ నేను కూడా ఏమన్నా వస్తుందా అని. ప్రోగ్రెసివ్ వీనస్ ఒక ఆస్పెక్ట్ చెప్తాను. అప్పుడు అంటే ఇప్పుడు దాకా నేనేమి స్ట్రగుల్కి క్యాన్సిలేషన్ చెప్పలేదు, అంత సెల్ఫ్ ఎఫర్ట్, కష్టపడుతూ వెళ్తున్నట్టే లెక్క, అవన్నీ చెప్తున్నట్టే లెక్క. ఇక్కడ మీకు 2007 దగ్గర 7-8 దగ్గర శుక్రుల్లో రాహు జరుగుతున్నాడు. సో ఇక్కడ మీకు ఏమన్నా ఎడ్యుకేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ కొంచెం మూవ్ అయినట్టు ఏమన్నా అనిపించిందా లేదా? అయింది సార్. ఓకే, పని చేసింది. ఓకే రైట్. సో చదువు ప్రోగ్రెస్ అయిందా? వేరే లొకేషన్కి ఏమైనా షిఫ్ట్ అయ్యారా ఎట్లా? చదువులో కొంచెం బాగా రాణించడం అయ్యి జరిగింది సార్. ఓకే, చూద్దాం. ఇక్కడ నుంచి ఇంకో 3-4 ఏళ్లలో కూడా రేపు పొద్దున ఉద్యోగానికి రావడానికి కావాల్సిన, మనకి డబ్బులు రావడానికి కావాల్సిన ఈ స్టెప్ తీసుకోవాలి. కాబట్టి ముందుకు చెప్తా, 9, 10, 11 ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. 11లో ఒక చిన్న ట్విస్ట్ వచ్చి మళ్ళీ ప్రోగ్రెస్ అవుతుంది. ట్విస్ట్ అంటే సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఫ్యామిలీ హెల్త్ అనమాట. ఓకే, ఇప్పుడు 11 దగ్గర ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్ ఎలా ఉంది, లేదా ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నెగిటివ్గా చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఆ ట్విస్ట్, లేదంటే లవ్ ఉంటే రిలేషన్షిప్, ఇలాంటి ఏమన్నా ట్విస్ట్లు అయ్యాయా ఆ 10, 11 దగ్గర చూడండి. శుక్రుడిలో గురుభుక్తి జరుగుతూ ఉన్నది. ఈయనేమో అష్టమాధిపతి, ఈయనేమో షష్టాధిపతి. ఆయన రెట్రోగ్రేట్ జుపిటర్, అంటే జుపిటర్ ఇన్ ద స్టార్ ఆఫ్ రెట్రోగ్రేట్ సాటర్న్ స్టార్ అనమాట. కనిపించిందా ట్విస్ట్? మదర్ కి అయితే కనుక హాస్పిటలైజ్ అయ్యారు. సో సమ్ సర్జరీ జరిగింది. అయ్యింది సార్. ఏం సర్జరీ జరిగింది? అంటే పెద్ద ఆపరేషన్ అంటారు కదా సార్. ఓకే, గైనికల్ రిలేటెడ్ గా ఆపరేషన్. ఓకే ఓకే ఓకే, పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేశారు అదా? అవును సార్. ఓకే ఓకే ఓకే, అది ఓకే, అది మామూలుగా మనము చేయించుకునేది. సరే ఓకే, అది కాకుండా ఇంకేమైనా ఛాలెంజెస్ కనిపించాయా? ఛాలెంజెస్ అంటే ఇంకేం లేదు సార్. అదే సార్, మదర్ కి కొద్దిగా హెల్త్ బాగాలేదు. సో తర్వాత అప్పుడు ఈ సర్జరీ చేయమన్నారు. చేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ సెట్ అయింది సార్. సెట్ అయింది. ఓకే రైట్. ఎందుకనంటే 10th హౌస్ ఇస్ గోయింగ్ టు ట్రైన్ విత్ నెటల్ సన్ అనమాట. మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. సో సాల్వేషన్ ట్విస్ట్ కాబట్టి మనం నెగిటివ్ చెప్పట్లేదు. కొంత ప్రాసెస్ జరిగిన సర్జరీని మంచిగా జరిగిందిగా తీసుకోవాలన్నమాట, నెగిటివ్గా తీసుకోకూడదు. ఆ ట్విస్ట్ ఎందుకు అయినా సర్జరీ ఎందుకు ఇచ్చిందని, అదే మెర్క్యూరీ స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది కాబట్టి అది ఇస్తుంది అనమాట. అట్లా మొత్తం ఫేవర్ జరిగింది కానీ అదే ప్రాసెస్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా సర్జరీ అంటే, అట్లా అనమాట. ఓకే, 11, 12లో కూడా చదువు కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్తాను. మీకు ఎమోషనల్గా ఛాలెంజెస్ ఉన్నా కానీ ప్రోగ్రెస్ అవుతుంది అనమాట. మీ చదువు కానీ ఉద్యోగం కానీ వాట్ ఎవర్ ఏది ఉంటే అది ముందుకెళ్ళడానికి అవుతా ఉంది. ఎక్కడి వరకు అయింది? 14 వరకు అయింది. 14లో మళ్ళీ ట్రాక్ కొంచెం మిస్ అవుతా ఉంది, అనుకున్నట్టు ముందుకు పోవట్లేదు. మీకు 14, 15 మధ్యలో మళ్ళీ ఇబ్బంది చెప్తా. కనిపించినాయా? ఇబ్బంది అంటే ఏం లేదు సార్, మామూలుగా నేను ఓకే పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడిని అంతే. ఇబ్బంది అంటే లేదని అన్నారు కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ లాంటివి ఒక్కోసారి జరుగుతాయి, అవి ఒక్కోసారి తర్వాత వచ్చి బయటపడతాయి. చూడండి, ఇక్కడ నుంచి ట్రాక్ అనేది అనుకున్నట్టు మూవ్ కావట్లేదు. ఇంకో 3 ఏళ్లలో నేను ప్రోగ్రెస్ లో ఆబ్స్టకల్స్ చెప్తాను, మీకు కనిపించలేదు చెప్తారు. అంటే 14లో అయితే కనుక నాకు జాండీస్ వచ్చింది సార్. ఓకే, అది చిన్న విషయమే కదా, సో దాంతో ఏం పెద్ద డ్యామేజ్ ఉండదు, తగ్గిపోతుంది కాబట్టి. ఓకే, మళ్ళీ 2016లో చూడండి, మీ చదువు ఎలా ఉంది, లేదంటే పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీకు కెరియర్ ప్రోగ్రెస్, సెటిల్మెంట్ ఇష్యూస్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా అడుగుతా నేను. సో మీకు అక్కడ ఎట్లా అనిపించింది? నాకు యాక్చువల్ గా చెప్పాలంటే 2015లో జాబ్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత అక్కడ నుంచి జాబ్ లో ఇంకా దేవుడి దేవాలు ఇప్పటి వరకు కూడా చూసుకోకుండా ఇంక్రీజ్ అవుతూ, అంటే ఫస్ట్ స్టార్, సెకండ్ స్టార్, ఆ లెవెల్ కి అలా పెరుగుతూ పైకి వెళ్ళింది సార్. ముందుకు వెళ్ళిందని చెప్తున్నారు. ఓకే, ముందుకు వెళ్ళిందని అంటే ఇంకొక క్వశ్చన్, అంటే మీరు ఈ డబ్బుల్ని సేవ్ చేయగలిగారా, లేదంటే కుటుంబ అవసరాలు, లేదంటే బిజినెస్ రీత్యా ఏదైనా నష్టపోయారా, ఏమైంది? ఇప్పుడు 16, 17, 18 మధ్యలో వచ్చిన డబ్బుల్ని మీరు నిలుపుకోలేరని నేను చెప్తాను, మీరు నిలుపుకోగలిగారని నాకు చెప్పాలి.
ఓకే సార్. అంటే డబ్బులు అనేది నేను సేవ్ చేయడం అంటే అలాగే ఇంకా సార్, ఎవరికి బాగుండాలంటే వాళ్ళకి ఇచ్చేవాడిని, వాళ్ళకి బాగోలేదంటే వాళ్ళకి మనీ ఇచ్చేవాడిని. నేను దాయడం అయితే కనుక సేవ్ చేశాను సార్. నా సేవింగ్ అంతా మదర్ కి ఇచ్చేసాను. నా దగ్గర ఉంటే పాడైపోతుందని చెప్పి ఎవరో ఒకరికి సాయం చేస్తాను చెప్పి మదర్ కి ఇచ్చేసాను. మదర్ ఓకే, తీసుకుంటాను. మదర్కి ఇచ్చిన డబ్బులు ఏమైనాయి? మదర్ కి ఇచ్చిన డబ్బులు ఏమైనా మదర్ దగ్గర ఉన్నాయి. మదర్ ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చారు సార్. ఆ వాళ్ళ వేరే దగ్గర వాళ్ళకి నుంచి కూడా ఇచ్చిన అమౌంట్ డబ్బులు రావట్లేదు, ఏమైనాయి? స్టక్ అయిపోయినాయి. అది 5 years నుంచి. నైస్. ఓకే. సో ఎందుకనంటే అవి మనం రిటైన్ చేసుకోలేని డబ్బులు వస్తాయని చెప్పేసింది. జాబ్ రావడమే నువ్వు ఇప్పుడు తెచ్చే డబ్బులు నీకు కాదురా బాబు ఎక్కడికో పోతాయని చెప్పేస్తా ఉంది ఆస్పెక్ట్. అర్థమైందా? అట్లా కనుక పని చేయకపోతే నేను ఈ చార్ట్ చెప్పడం ఆపేయాలి. ఓకే. సో అనుకున్నట్టుగానే మనం డబ్బులు ఏదైతే చేస్తున్నామో ఇది మనకి ముందుకెళ్ళేటట్టు ఉపయోగపడేటట్టు సస్టైన్ చేసుకునేటట్టు కాలేదు. సో గుడ్ అని అంటే చార్ట్ అండర్ ది లైన్ పోతా ఉంది. ఓకే. సో ఇప్పుడు దేవుని దయ వల్ల డబ్బులు వస్తూనే ఉంటాయి, దేవుని దయ వల్ల అవి మళ్ళీ స్టక్ అవుతూనే ఉంటాయి. చూడండి, మళ్ళీ 2019కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ 10th house స్క్వేర్ చేస్తూ ఉన్నది. ఓకేనా? చేస్తూ ఉందనంటే మళ్ళీ శుక్రదశ నడుస్తూ ఉన్నది, శుక్రదశ అయిపోతూ ఉన్నది. బట్ స్టిల్ మళ్ళీ ఒక ఇబ్బంది చెప్తాను. సో మళ్ళీ ఫాదర్ హెల్త్ కానీ లేదనంటే వేరే విషయం మళ్ళీ ఏదైనా కొత్త డెసిషన్స్ కానీ నిర్ణయాలు కానీ వాట్ ఎవర్. సో ఇది మళ్ళీ 19 దగ్గర ఇప్పుడు ఆ రిలేటివ్స్కి ఇచ్చింది ఇక్కడేనా మళ్ళీ 19-20 మధ్యలో? అక్కడే సార్, 1920 ఆ టైంలోనే. సో అప్పుడు నా లవ్ అయితే కనుక అక్కడతో బ్రేక్ అయిపోయింది సార్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2014 ఆ టైంలో సార్. 14లో మనం ఏమన్నా బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాం కదా, ఇక్కడ నుంచి చాట్ ముందుకు పోదని చెప్పాం, ఆ రోజే చెప్పాం. అర్థమైందా? సో 10th house ట్రైన్ యురేనస్ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్వాల్వ్డ్ విత్ ద లవ్. కానీ అదొక రాంగ్ డెసిషన్ అనే విషయం తర్వాత రియలైజ్ అవుతుంది. అర్థమైందా? అక్కడే చెప్పాం, అక్కడ పని చేయలేదని చెప్పారు, నాకు ఏం లేదు నార్మల్ అని చెప్పారు. ఓకే, రైట్. ఇప్పుడు బ్యాక్ ట్రేస్ అయింది కదా. అక్కడ ఏం జరగలేదు. ఓకే సార్, చెప్పండి. అక్కడ ఏం జరగదు. అక్కడ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళు వివాహం చేసుకున్నారండి, వివాహం చేసుకున్నారు, వీళ్ళు డైవర్స్ తీసుకున్నారని అంటే నువ్వు ప్రతి భుక్తి ఏ భుక్తిలో డైవర్స్ తీసుకుంటాడా చెక్ చేస్తావా, లేదంటే వివాహం చేసుకున్న భుక్తిలోనే చెక్ చేయాలి. అర్థమైందా? మీరు ప్రతి భుక్తిలోనూ ఎప్పుడు విడిపోతారని చూడలేరు, అది కరెక్ట్ కాదు. వివాహం చేసుకున్న దశాభుక్తే చెప్పేస్తుంది. అట్లనే ప్రతి ఒక్క స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ చెప్తుంది, ప్రతి ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ని చెప్పాలి. అప్పుడే అది లూప్ అవుతుంది. సో మీకు 15లో కనుక 14లో జరగకపోతే 19లో బ్రేక్ ఎట్లా అవుతుంది? అవును సార్, అది అనమాట. ఓకే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఇబ్బంది ఉంది, ఇది మళ్ళీ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది, ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ ఇచ్చింది. ఓకే. సో ఇటు సైడ్ ఇచ్చింది కాబట్టి మానిటరీగా అంటే డబ్బుల పరంగా పెద్ద ఇబ్బంది లేకుండా చేస్తుంది. దీనికన్నా ముందు 17లో కొంత వర్క్ ఛాలెంజెస్ ఉంటాయి, 17-18, బట్ స్టిల్ ఓవర్కమ్ అవుతాయి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హెల్త్ జరుగుతూ ఉంటాయి, లవ్ ఒకటే కాదు. సో అవి మళ్ళీ టైం వచ్చినప్పుడు బయటపడతాయి. ఓకే, కాంప్లికేటెడ్గా ఉంది. సరే, మళ్ళీ ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, నెగిటివ్ ఆస్పెక్ట్ దాటి చార్ట్ ముందుకు పోతా ఉంది, మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్ లేదు, మళ్ళీ స్ట్రగుల్ ఆస్పెక్ట్ చెప్తా. ఓకే, మళ్ళీ 2022-23లో ప్రోగ్రెసివ్ 10th house స్క్వేర్ నెటల్ వీనస్ జరుగుతూ ఉంది, ఇది మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్. సన్ దశ జరుగుతూ ఉంది, సన్లో మెర్క్యూరీ జరుగుతున్నాడు, మెర్క్యూరీ గురువుని ఇండికేట్ చేస్తున్నాడు, గురువు దశమంలో ఉన్నాడు, బాగున్నాడు. కాకపోతే 10th house స్క్వేర్ వీనస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వదు కదా. మళ్ళీ 23 దగ్గర మళ్ళీ మీ వర్క్ ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, లేదంటే బిజినెస్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. 10th house స్క్వేర్ మూన్ అంటే జాబ్ ఇది వదిలేసేసి కంప్లీట్గా వేరే ఏదైనా చేద్దామని రిస్కీ డెసిషన్లో ఉన్నారా, లేదంటే ఏదైనా మ్యాచ్ దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అయిందా? అలాగేం లేదు సార్. చెప్పాలంటే వర్క్ పరంగా అదే చెప్తున్నాను సార్. సో ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల వర్క్ అనేది అలా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ వచ్చింది. వర్క్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. వర్క్ నుంచి వచ్చిన డబ్బు ఇక్కడ ఈ 23 సంవత్సరంలో ఏదైనా పెట్టారా? పెట్టాను సార్. వెరీ గుడ్. పోయినాయా, ఉన్నాయా? అదే కదా సార్ ఇందాక చెప్పాను. ఇంకా కరెక్ట్ సార్. ఓకే, అప్పుడు ఇప్పుడు 100 రూపాయలు వస్తే 100 రూపాయలు 50 రూపాయలు పెట్టారా, 100 రూపాయలు 10 రూపాయలు పెట్టారా? నేను ప్లాన్ గా అయితే కనుక 100 రూపాయల్లో 10 రూపాయలు పెట్టాను సార్. 10 రూపాయలు పెట్టారు. ఓకే, అది కాకుండా ఇంకేం జరుగుతా ఉంది నెగిటివ్ గా? ప్రస్తుతానికి అయితే అదొకటే సార్. అదొకటే జరిగింది. ఇంకా హెల్త్ మ్యాటర్స్ ఏమి కూడా ఇంకా ఏమీ ప్రాబ్లం రాలేదు. దేవుడి దయ వల్ల రాలేదు సార్.
హెల్త్ రిలేటెడ్ ఇష్యూ. సో నెక్స్ట్ వర్క్ రిలేటెడ్ ఏంటంటే నేను ఏదన్నా ఇంతకు ముందు నేను స్పష్టంగా చెప్పేవాడిని. ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే కనుక అది ఫ్రేమ్ చేసి ప్రాపర్ గా చెప్పలేకపోతున్నాను వాళ్ళకి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది. అది ఒక ఇష్యూ ఉండిపోయింది సార్ నా దగ్గర. ఇంతకు ముందు చాలా క్లియర్ గా ఏదైనా స్పష్టంగా ఇది ఇష్యూ, దీన్ని ఫిక్స్ ఇలా చేస్తా చేయొచ్చు, కంప్లీట్ అయిపోద్దని 100% చెప్పగలిగాను. ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ చాలా కమ్యూనికేషన్ చాలా ఎక్కువ వచ్చింది సార్. అది ఎప్పుడు వచ్చింది? 23, 24లోనేనా? 24 ఏప్రిల్ తర్వాత నుంచి సార్. సరే సరే, ఓకే ఓకే. సో తర్వాత మ్యారేజ్ మ్యాచ్లు కూడా ఈ 23, 24లో ఏమీ సెట్ కాలేదు కదా? అయింది సార్, మ్యాచ్ అయితే సెట్ అయింది సార్. సెట్ అయితే మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు మరి? అంటే అది జూలైకి ఆ టైంకి ఉంది సార్. ఏ జూలైకి? ఈ జూలైకి సార్. ఈ జూలైకి ఉందా? ఓకే. అవును సార్. ఓకే సార్. సరే, అయితే మరి ఫస్ట్లో చెప్పిన స్టేట్మెంటే సెన్సిటివ్గా రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలని చెప్తాను. మళ్ళీ అర్థమైందా? లాస్ట్ టైం లవ్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లాంటి ఆస్పెక్ట్ ఫామ్ అయిందో ఇప్పుడు కూడా స్క్వేర్ ఆస్పెక్టే ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఈ టైం మంచిది కాదంటారు సార్ చేసుకోవడానికి? అట్లా ఉండదు కదా. ఇప్పుడు ప్రతి మనిషి ఎందుకు పుడతాడు? ఏదో ఒక కర్మ ఫినిష్ చేయడానికి పుడతాడు, అంతకు మించి ఏమీ లేదు కదా. సో దానికి ఏది రైట్ టైం అయితే ఆ రైట్ టైంలో నువ్వు పెళ్లి చేసుకోవాలి. వేరే టైంలో చేసుకుంటా అంటే నీ కర్మ ఎట్లా ఫినిష్ అవుతుంది? అదే సార్, ఇప్పుడు నా టైప్ ఏంటంటే ఒకరిని చేసుకున్నాం చచ్చేంత వరకు వాళ్ళతో బతకాలి అనేది నా పాయింట్ సార్. సో ఇక్కడ దీన్ని ఎలా అధిగమించాలి అనేది నా క్వశ్చన్ అంతే. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా లేకపోతే ఏంటి? మీరన్న దైవానుగ్రహం కూడా పనిచేస్తుంది కదా దేవుని దయ వల్ల. అవును సార్, అది పనిచేస్తుంది అన్నప్పుడు ఇంకెందుకు ఆలోచించాలి? అంటే మనం చేసేది మనం చేస్తాం, మిగిలింది దేవుని దయ కదా. అవును సార్. సో ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది. ఆలోచించకపోతే ఇంకా కాంప్లికేట్ అవుతుంది తప్ప ఏమీ కాదు. ఓకే, ఇప్పుడు సన్ దశ జరుగుతూ ఉన్నది. సన్లో లాస్ట్లో వీనస్ ఉన్నాడు. ఎప్పుడు మ్యారేజ్? ఎప్పుడు? మేలో ఉందా, జూన్లో ఉందా? జూన్ సార్, అంటే చంద్రుడి దశలో జరుగుతుంది సార్ అది. ఓకే సార్, ఇక్కడ సెటిల్ అయింది. ఇప్పుడు అది ఎప్పుడు మీకు ఫ్రీజ్ అయింది? 24 లోపు ఫ్రీజ్ అయిందా? 24 డిసెంబర్లో అయింది సార్. 24 డిసెంబర్లో అయిందా? అవును సార్. అంటే వీనస్ భుక్తిలోనే అయ్యింది కదా? అవును సార్. ఓకే, రైట్ రైట్. అది కొంతవరకు మంచి విషయమే. చిత్రదశ అయినప్పటికీ కూడా మంచి విషయమే. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫ్రీజ్ అయినప్పుడు మరి ఎందుకు లేట్ అయింది అనేది ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు? అసలు ఎందుకు ఇన్ని ఇయర్స్ అనేది ఎప్పుడో 25, 26 ఇయర్స్ కావాలి కదా, ఎందుకు ఇన్ని 33కి అవుతుందని చెప్పేసి సార్ క్వశ్చన్. 33 అంటారా? 35 అవుతున్నట్టు లెక్క. సరే, ఓకే. మీరు 1991లో పుట్టారా? అవును సార్. మరి అప్పుడు 2025కి 35 ఇయర్స్ అవుతాయి కదా? 34 అవుతాయి సార్. 34 అయిపోతాయి కదా, 35 స్టార్ట్ అయింది కదా తర్వాత. అలా అంటారు. ఓకే, అంటే 34 రన్నింగ్ అని చెప్పి అనుకుంటాను సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. మీరు 91లో పుడితే 92కి 1 ఇయర్ కొవ్వొత్తి కాల్ చేస్తారా, దాచుకుంటారా? 1 ఇయర్ అంటాం సార్. 1 ఇయర్ అండం కాదు, 1 ఇయర్ కొవ్వొత్తి కాలుస్తున్నారా? అవును సార్. అంటే 1 ఇయర్ కాలిపోయింది అనమాట, సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఇప్పుడు 34 కొవ్వొత్తి కాల్ చేశారా, ఉంచారా? కాల్ చేసాం సార్. అదే అంటే 25 ఇప్పుడు మే వస్తే మీరు కాల్ చేస్తారు, అది లెక్క. సో అప్పటికదా అయిపోయింది, 35 స్టార్టెడ్. ఓకే 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 సార్. ఇప్పుడు కన్ఫ్యూజన్ పోయిందా? ఇప్పుడు మీరు 24 చెప్పుకోండి, ఇబ్బంది లేదు. సరే, ఓకే. 24 చెప్పుకోవడం ఏంటి సార్? మీ ఇష్టం, మీ ఏజ్ ఎంతైనా చెప్పుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే 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 ఓకే. అది ఇప్పుడు 10th హౌస్ స్క్వేర్ నుంచి పోతా ఉంది. సో మ్యారేజ్ సెటిల్ అయి ముందు పోతా ఉన్నది. సరే, రిలీవింగ్ ఆస్పెక్ట్లో జరుగుతుంది కాబట్టి ఒక సంతోషము. ప్రోగ్రెసివ్ మార్స్ రెట్రోగ్రేడ్ సాట్రాన్తో అపోజిషన్కి పోతున్నాడు. ఓకే, సప్తమాధిపతికి రెట్రో ఉంది. సరే, బిజినెస్కి నేను ఏదైనా కానీ ఎస్టాబ్లిష్మెంట్ బిజినెస్ని రికమెండ్ చేయని చార్ట్లో ఒకటి. అన్నిటికన్నా ముఖ్యంగా నా ప్రిడిక్షన్ పూర్తి స్థాయిలో మీకు మ్యాచ్ అయిందని మీరు ఎంత పర్సంటేజ్ వేస్తారు? 30 వేస్తారా, 40 వేస్తారా? 30 వేస్తాం సార్. 30 వేసామంటే అబ్జల్యూట్లీ మనము ఫెయిల్ అయిపోయినాం. అర్థమైందా? అనుకున్నట్టుగా పాస్ అవ్వలేకపోయాం. ఓకే, సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఇంకెవరన్నా నాలెడ్జబుల్ పర్సన్తో మీరు ఒకసారి ట్రై చేయమని చెప్తా. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.